అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో డిఐజీ స్థాయి వారిని లంచం తీసుకుంటగా అరెస్ట్ చేసింది సిబిఐ. ఏసీబీ కాదు, సిబిఐ. ఈ జాగ్రత్తగా వింటే ఏంటన్నది మీకు తిరుగుతుంది. లంచాలనేవి కిందన కానిస్టేబుల్ స్థాయి నుండి డిఐజీ డీజీపీ వరకు, అలాగే అటెండర్ నుండి కలెక్టర్లు సిఎస్ల వరకు, వార్డు మెంబర్ నుండి సీఎంల వరకు లంచాలు అనేవి సర్వసాధారణం భారతదేశంలో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా. ఇది పెద్దగా ఇష్యూ ఏం కాదు. ఎవరో ఒకరు దొరుకుతుంటారో, ఏదో సస్పెండ్ అంటారు, 4 రోజులు అడావుడి చేస్తారు, వదిలేస్తారు. సాక్షాత్తు డిఐజీఏ 8 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. ఇది ఎక్కడ అంటే 8 లక్షల లంచం తీసుకుంటూ డిఐజీతో పాటు ఒక ప్రైవేటు వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇతడు 2009 ఐపీఎస్ అధికారి, పంజాబ్ పోలీస్ రోఫర్ రేంజర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో సోదాలు చేస్తే 5 లక్షల రూపాయల క్యాషు, కేజీన్నర బంగారము, ఆభరణాలు, ఆస్తిపత్రాలు దొరికాయి. కొన్ని కోట్లు విలువ చేసేటువంటి ఆస్తిపత్రాలు దొరికాయి. 5 కోట్ల క్యాష్ దొరికింది, కేజీన్నర బంగారం దొరికింది, ఆభరణాలు అవి లెక్కలేదు. ఆడి కారు, 22 ఖరీదైన వాచ్లు. వాచ్ అంటే మనం కొనుక్కునే ఈ 1500, 1000 రూపాయల వాచ్లు కాదు, అవన్నీ కూడా 1,50,000, 2 లక్షల రూపాయల వాచ్లు అనమాట. విదేశీ మద్యం సీసాలు ఎన్ని దొరికాయి అంటే 40 లీటర్ల విదేశీ మద్యం బాటిల్ దొరికాయట, 40 లీటర్లు. తర్వాత గన్నలు, తుపాకులు స్వాధీనం చేసుకున్న గన్నలు, పిస్టల్స్. గన్నలు ఉన్నాయి, పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్వి. గన్నలు అంటే పోలీసులకి ఇచ్చే గన్నలు కాదు. ఆ స్థాయి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేం కాబట్టి ఎవడో ఒకరిని మీడియేటర్గా పెట్టుకోవాలి. ఎవడో ఒకరిని మీడియేటింగ్ పెట్టుకుంటే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి ఆడి దగ్గర కూడా లక్షల రూపాయలు దొరికాయి. ఈ మీడియేటర్ సహాయంతోనే ఇతను ఈ డబ్బులన్నీ సేకరిస్తాడు. మంత్లీలు కూడా వసూలు చేస్తారండి. అంటే ప్రతి దగ్గర కొన్ని షాపుల్లో అట్లా మంత్లీలు ఉంటాయి. అవన్నీ ఒకసారి వీడియో పెడతాను మీకు. ఇతని పేరు హర్బరింగ్ సింగ్ బుల్లార్, డిఐజీ అనమాట ఇతను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే దేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే లంచాలు అనేవి సర్వసాధారణం కాబట్టే దేశ అభివృద్ధి అనేది కుంటుపడుతూ వచ్చింది. ఎన్ని చర్యలు తీసుకున్నా సిబిఐ మీద ఏసీబీ ఏదో పేర్లు ఉన్నాయి తప్ప ఉపయోగాలు అయితే కనబడలేదు. ఇంత భారీ స్థాయిలో లంచాలు ఇంత డిఐజీ తీసుకుంటే సిఐఎస్ఐ కానిస్టేబుల్ ఎందుకు భయపడతారు తీసుకోవడానికి? హోంగార్డులే బెదిరించేస్తున్నారు కదా రోడ్ల మీద అందరినీ. వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు అంటే అధికారులే అధికారం ఇచ్చారు. వీళ్ళ మీద చర్యలు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏ చర్యలు ప్రభుత్వం తీసుకోవట్లేదు. లోపం ఎవరిదంటే ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఉదాహరణకి హోమ్ మినిస్టర్ ఏ పోలీస్ స్టేషన్ కన్నా వచ్చి ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారు, ఇక్కడ లోకల్ కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా అని వెరిఫై చేశారా? వెరిఫై చేసినట్టు ఎప్పుడైనా మనం చూసామా? ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి వెరిఫై చేయాలంటే ఐపీసీ, బిఎన్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్ అన్నిటిపై పట్టు ఉండాలి. వాళ్ళు హోమ్ మినిస్టర్గా ఉంటే కింద స్థాయి అధికారులను క్వశ్చన్ చేయగలరు. ఈ ఛార్జ్ షీట్లో తప్పు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్, కంప్లైంట్ వేరువేరుగా ఉన్నాయి, అలాగే ఎందుకు ఇంత మనకి ఎగనిస్ట్గా జడ్జిమెంట్లు వస్తున్నాయి, ఈ కేసులు ఎందుకు తప్పుగా ఫైల్ చేశారని క్వశ్చన్ చేసి అక్కడ మెమో ఇచ్చి వెళ్ళాలా లేదా సస్పెండ్ చేయాలా? అలాంటి మినిస్టర్లు రావాలా? అంటే ఒక్క హోమ్ డిపార్ట్మెంట్ కాదు, ఇది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించింది హోమ్ అన్నారు. ఎవరిని అయితే రెవెన్యూ, లేకపోతే ఇంకో శాఖ అయితే వేరో శాఖ. ఆ స్థాయిలో లేకపోవడం వల్ల ఇక్కడ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. జై హింద్, భారత మాతా కీ జై.